నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ మెచ్చర్ల. భారత సైన్యం సాధించిన ఒక చారిత్రాత్మక విజయంపై బురద చల్లడానికి కొన్ని మీడియా సంస్థలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి? మన సరిహద్దులను కాపాడే వీరుల త్యాగాలను కించపరిచేలా కథనాలు రాయడం వెనుకున్న అసలు కుట్ర ఏమిటి? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో నిజాలు మాట్లాడితే దానికి వంకర అర్థాలు తీస్తూ దేశ వ్యతిరేక శక్తులు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? భారత రక్షణ మంత్రిత్వ శాఖ గట్టి ఆధారాలతో ఆ ఆరోపణల నోళ్లు ఎలా నొక్కేసింది? ఈ రోజు మన వీడియోలో కొన్ని లెఫ్ట్ వింగ్ మీడియా సంస్థల భారత సైన్యంపై చేసిన దుష్ప్రచారాన్ని, మోదీ ప్రభుత్వం దానికిచ్చిన గట్టి కౌంటర్ను పూర్తి వివరాలతో చూద్దాం. అసలు విషయానికి వస్తే, భారత సైన్యం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్ సింధూర్ విజయంపై కొన్ని వెబ్సైట్లు పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేశాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఆపరేషన్లో మన సైనికులు ఎవరు చనిపోలేదని, శత్రువులను సమర్థవంతంగా తిప్పికొట్టారని అధికారికంగా ప్రకటించారు. అయితే కొన్ని లెఫ్ట్ మీడియా సంస్థలు ఈ ప్రకటన అబద్ధమంటూ సైన్యంలో ప్రాణ నష్టం జరిగిందంటూ బేస్లెస్ కథనాలను వండాయి. దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందిస్తూ, మోదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సైన్యం తీసుకున్న వ్యూహాత్మక చర్యల వల్ల శూన్య ప్రాణ నష్టంతో ఈ ఆపరేషన్ అద్భుతంగా విజయవంతమైందని, రక్షణ మంత్రి చెప్పినట్టు ప్రతి మాట అక్షర సత్యమని గట్టి ఆధారాలతో స్పష్టం చేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే, ఈ లెఫ్ట్ మీడియా సంస్థలు నిరంతరం భారత సైన్యాన్ని, మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి. మన దేశ భద్రత దళాలను, మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను తగ్గించడానికి ఇలాంటి ఫేక్ న్యూస్లను సృష్టిస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా శత్రుల వ్యూహాలను చిత్తు చేస్తూ ఆధునిక సాంకేతికతో ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇలాంటి విజయాలను జీర్ణించుకోలేకునే ఇలాంటి ఆధారాలు లేని తప్పుడు కథనాలతో దేశంలో గందరగోళం సృష్టించడానికి ఈ ప్రచార శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దేశ రక్షణ విషయంలో మోదీ ప్రభుత్వం ఎక్కడ రాజీ పట్టం లేదు. తప్పుడు వార్తలతో సైన్యంపై బురద జల్లాలని చూసిన మీడియా సంస్థల కుట్రలను రక్షణ శాఖ అధికారిక సమాధానంతో ఛేదించింది. మన జవాన్ల శౌర్యాన్ని విమర్శించే దేశద్రోహ ఆలోచనలకు, ఫేక్ వీడియో నెట్వర్క్లకు ఈ పరిణయం ఒక గట్టి చెంపదెబ్బ లాంటిది. దేశ భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న మన సైనికులకు, మోదీ ప్రభుత్వానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిత్రులారా, భారత సైన్యం యొక్క శౌర్యాన్ని మరియు దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఇలాంటి మరెన్నో కఠిన నిజాలను, విశ్లేషణను నిరంతరం తెలుసుకోవడానికి జాతీయవాద ఆలోచనలు అందిస్తున్న మన మైండ్ మీడియా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్. Mind Media, the voice of India.